వస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ గో బయట నా మాట నువ్వే. హర్ష సాయి ఉన్నా అంటే పర్మిషన్ ఉన్న వాటిని ఆడిస్తున్నానని చెప్పడం ఎలా చూడాలంట? ఏదైనా సామాజిక బాధ్యత కాదు. మీరు ఎందుకు మీ ఉన్న మంచి పేరుని ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరుగు అన్ని గంగలో కలిసిపోయాయి. పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చాలా మనీ అవుతున్నాయి. ఏం చేస్తే వస్తాయండి కోట్లు, కానీ వీళ్ళకి మటుకు 20 సెకండ్ల యాడ్ చేస్తే ఇస్తున్నారంటే టూ మచ్ రే, టూ మచ్. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నేను చేసేదంతా లీగలే, ఇల్లీగల్ ఎక్కడా లేదు అని అబ్బాయి వాదిస్తూ ఉంటారు. ఆడుతున్నారు, ఇది ప్రాపర్ లీగల్ గా ఉంది. పర్మిషన్ అనేది ఎక్కడ ఉంది అని పర్మిషన్ అనేది లేదు కదా. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు, సూపర్ స్టార్స్. లేదు లేదు, నీవు నానార్థాలు చెప్పినా నా మనసు వాటిని నమ్ముటలేదు. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే మా ఆడియన్స్ గానీ వ్యూవర్స్ గానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబోం. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు నేను అదే అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అతను, నువ్వు ఎవరిని మోసం చేద్దామని. అలా ఎప్పుడైనా మోసం చేస్తున్నావు నువ్వు, ఆ అమ్మాయిని మోసం చేయబాక. అవుతూ నేను ఏదో మంచి చేశాను సమాజానికి అని చెప్తూ తన వీడియోలు ఉండ అవి దాని నుంచి వచ్చిన డబ్బులు నాలుగు మంచి పనులు చేయడానికి వినియోగించాం. కానీ తమరు మాత్రం చాలా మంచి వారిలో ఉన్నారు, తమది మంచి మనసు. అంటే మీరు నష్టపోతున్నారు యువత అంటే పెద్ద వాళ్ళు వినిపించుకోరు. ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గానీ ప్రమోట్ గానీ అస్సలు చేయబోం. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలిపి 1800 మంది చచ్చిపోయారు. కర్మ పాపం మీకు కూడా తగులుతుంది. ఇప్పుడు వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇది రియలైజేషన్. అండి అందరూ ఎలా ఉన్నారు? నమస్కారం. మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ షో విన్నరు రైతు బిడ్డ అన్నా, నేను మళ్ళొచ్చినా. ఈ రైతు బిడ్డ నిజంగా రైతు బిడ్డ కాదు, రైతు చూసిరా అన్న, ఇట్లుందే అన్న మా బతుకులు. నిజంగా ఈ కొడుకు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారండి. క్రికెట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అనలిస్ట్ మిగతా టిప్పర్స్ లాగా బ్లైండ్ గా ప్రెడిక్షన్ ఇవ్వదు. నిజం చెప్పండి, రైతు బిడ్డ దేశానికి వెన్నుముక నమ్మించి మోసం చేశారు. రే ఉందురానికి తోలెంఎం రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. నిజంగా నేను ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఈ నా కొడుకుని అసహించుకుంటాను. అంత నమ్మక ద్రోహం. తెలుగు వాళ్ళు పూజిస్తే ఆరాధిస్తే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. దానికి నిదర్శనం ఈ ఎదవ. వచ్చేట్రా పెద్ద పుస్కి అని ద్వేషిస్తే సర్వనాశనం చేస్తారు. సినిమా ఖతర్నాక్ ఉంటది. వీడు నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు అలాగని ప్రతి మ్యాచ్ కవర్ అయ్యేది. మ్యాచ్ ఇచ్చిందంటే తగ్గేదేలా. నాకు నచ్చని విషయం ఏంటంటే వీడు బిగ్ బాస్ షో విన్ అయ్యి బయటకు వచ్చాక పోలీసు వాళ్ళు కుక్కలా గీయడానికి అట్లా పరిగెట్టారు. ఒలింపిక్ మెడల్ ఏమైనా తెచ్చావా దేశానికి? ఒక షో నుంచి బయటకు వస్తే వీడు రావాలి నిజంగానా? పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. పోలీసులు హెచ్చరించిన వీడియో పోలీసులు వీడియో తీయడం ఏంటి నాకు తెలియకరుతాను. నువ్వెవరు? ప్రైజ్ మనీ రైతులకు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? నేను ఒకటే చెప్పినా, అవి రైతులై మాత్రమే, బరాబర్ రైతులకే అంతే. అలా నేను ఒక్క రూపాయి తినేది లేదు. నేను రైతుల కోసమే ఆడినా. నువ్వు చేసింది ఏంటి? నిన్ను ఎందుకు గెలిపించావు? దేశానికి వెన్నుముక, రైతుకి వెన్నుముక, రైతుని నుంచో పెడతాను, రైతుని తొంగో పెడతాను. నేనేమన్నా ఇప్పుడు నీకేమన్నా సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు, నేను ఒక రైతు బిడ్డను కదా. అరే
బుద్ధుతో ఇంకొకసారి అని చెప్పి ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాను. నా పేజ్ బయోలో లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి మర్చిపోకండి. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నిజంగా చెప్తున్నానండి, వీడు కనబడితే నో డౌట్ గుండు కొట్టి గడ్డం గీసి సున్నం బొట్టు పెట్టి ఊరేగించాడు. నా కొడుకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది. నా కొడుకు పేడ ముద్ద కనబడితే పేడ ముద్దతో కొట్టడు. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. ఎలా కొట్టను భయ్యా? మన ఓళ్ళ పోస్టర్లకు పేడ కొడతారే ఆ టైప్ లో కొట్టు. పేడ పెట్టుకోవడం కొట్టడు. ఈ బిగ్ బాస్ షో ఈ రైతు బిడ్డని నేను ఎందుకు తిడుతున్నాను అంటే, మా అమ్మ ఇది ఫ్యాన్. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. బిగ్ బాస్ షో చూసి ఇది ఫ్యాన్. ఇది చెప్పారని పొరపాటు నొక్కితే ఇప్పుడు గలీజ్గా అడుక్కొని చచ్చాడు. చిల్లలేదు పోరా. మళ్ళీ చెప్తాను, కోపంతో చెప్తాను. వీడంతా నాకు అసహ్యం. ఏంటంటే డొక్కడే నాకు ప్రపంచంలో అసహించుకున్నది అశుద్ధాన్ని కూడా నేను అసహించుకుని చూస్తాను, కానీ ఈ నా కొడుకుని మటుకు అసహ్యం. అమాయక ప్రజలందరినీ నమ్మించి మోసం చేస్తాం. అన్నం మెతుకులు తీసుకోవడం, అన్నం, ఆ కన్నీరు, ఆ నటన. అక్కడ ఉన్న మహానుభావులు, ఆ శివాజీ, ఆ నాగార్జున గారు, ఆ బిగ్ బాస్ షో మెంబర్లు, వాళ్ళే నటనకే నటరూప స్వరూపం అన్నాడు. ఈ వెళ్ళిన దరిద్రం వేళ విశేషం బిగ్ బాస్ షోకి దరిద్రం పట్టింది. తర్వాత షో ఇంకా నడవలేదు. బిడ్డ వెళ్లే ముందు ముష్టోళ్ళలాగా అందరినీ దేహి 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 రైతు బిడ్డ అన్నం మీద కన్నా 2 మీద కన్నా బెకారోళ్ళలాగా ఉన్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాక మీసాలు, గడ్డాలు, సూటు, బ్యాడ్జు, తర్వాత వెనకాత 6 సెక్యూరిటీ గార్డులు. దేనికి బాయ్? పేజ్ బయోలో లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి మర్చిపోకండి. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. తప్పిందన్న మీరే చెప్పు. రైతు బిడ్డ తప్పు చేసిందా? అయిపోయి